హలో అందరికీ. మన లైఫ్‌లో పెళ్ళికి ముందు ఒకలా ఉంటది. పెళ్ళికి తర్వాత ఒకలా ఉంటది. మన ఇల్లు మారుతుంది. ఊరు మారుతుంది. మన చుట్టూ ఉండే మనుషులు మారుతారు. కానీ మనకంటూ షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ మాత్రం కామన్‌గా ఉంటారు. మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని, మన హ్యాపీనెస్‌ని, సాడ్‌నెస్‌ని ఈక్వల్‌గా పంచుకునే ఒక ఫ్రెండ్ అందరి లైఫ్‌లోనూ ఉంటారు. ఉండాలి కూడా. అలాంటి ఒక ప్యూర్ ట్రాన్స్‌పరెంట్ ఫ్రెండ్ మీ లైఫ్‌లో గూడా ఉన్నారా? ఉంటే వాళ్ళ పేరుని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అలాగే అలాంటి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. ఓకే. మనం రెసిపీలోకెళ్ళిపోదాం. ఈ రెసిపీ అయితే స్వీట్ రెసిపీ అండి. సగ్గుబియ్యంతో హల్వా. ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక 3 అవర్స్ వాటర్ ఏసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్‌లో ఆ వాటర్‌తో పాటు సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో స్వీట్‌నెస్ కోసం నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. షుగర్ గూడా యూజ్ చేయొచ్చు. ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 ½ కప్ బెల్లం సరిపోతుంది. బెల్లం గూడా కరిగించి, వడగట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేచురల్ కలర్ యూజ్ చేయడం కోసం బీట్రూట్‌ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక పావు కప్పు కాజుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో వడకట్టిన బెల్లం వాటర్‌ని వేసి బాగా కలుపుకొని, అలాగే ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్‌ని కూడా యాడ్ చేసి లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ముందు పక్కన పెట్టుకున్న బీట్రూట్ వాటర్‌ని కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇది కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలండి. ఒక 4, 5 టైమ్స్ ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ దగ్గరయ్యే వరకు ఉంచుకొని మౌల్డ్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చల్లారాక ఒక ప్లేట్‌లోకి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేస్తే అదే వచ్చేస్తుంది. దీన్ని ఒక చాక్‌తో పీసెస్‌గా కట్ చేసుకొని టేస్ట్ చేశారంటే చాలా బావుంటదండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల క్రేవింగ్స్‌ని ఇలాగ ఒక మంచి రెసిపీతో వాళ్ళ టమ్మీని సాటిస్ఫై చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.